ప్రముఖ సామాజికవేత్తలు డాక్టర్ కుర్ర వసుంధర గారు, డాక్టర్ రామచంద్రయ్య గారు, డాక్టర్ సలీం గారు మనతో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై అయితే వారు పోరాటం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక పేరిటైతే వీరు పోరాటం చేస్తున్నారు. వారు ప్రధానంగా తీసుకున్న అంశాలేంటి, వారి మాటలను తెలిసిన ప్రయత్నం చేద్దాం. రామచంద్ర గారు నమస్తే అండి. సార్, మీరు ప్రధానంగా తీసుకున్న అంశాలేంటి? ప్రభుత్వ వైఫల్యాలపై వీరు చర్చా వేదిక ద్వారా చేస్తున్నటువంటి పోరాటంలో ప్రధాన అంశాలు. మేము ప్రభుత్వ వైఫల్యాలు అనడం కంటే ఈ రాష్ట్రంలో చాలా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఈ వెనుకబడిన జిల్లాలకు ప్రభుత్వ బడ్జెట్లో ఎంత కేటాయిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధి ఏమన్నా వస్తున్నాయా, వస్తే అవి ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ప్రజలకు తెలియదు. అది తెలుసుకోవాలనేది, ఆ జిల్లాలకు ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి వెనుకబడిన జిల్లాలను డెవలప్ చేయాలనేది ఒక ప్రధాన మా డిమాండ్, కోరిక. రెండు, ప్రభుత్వ స్థలాలని ముఖ్యంగా నగరంలో విజయవాడ, వైజాగ్ లాంటి చోట్ల ఒక విశ్వసనీయత లేని క్వశ్చనబుల్ ఇంటెగ్రిటీ ఉన్న లూలు లాంటి కంపెనీలకు 99 ఏళ్లకు ఇవ్వడం అనేది భావ్యం కాదు. ఈ భూములు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి, అవి స్క్రాప్ చేయాలనేది మరొక డిమాండ్. రెండు, అమరావతిని మీరు సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్టుగానే మొదలుపెట్టినారు. ఈరోజు 1000 కోట్లు, అంటే ఇప్పటికే 60,000 కోట్ల పైగా అప్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు, అమరావతి పేరు మీదనే. ఇది ఎక్కడ ఆగుతుంది? ఈ బరువు ఎవరు మోయాలి? రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ బరువు మోయాలి. రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది. వీళ్ళందరి మీద మీరు ఈ అప్పులు వేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా 40-50 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ వెళ్ళడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆ ల్యాండ్ పూలింగ్ భారం అంతా రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఆ తర్వాత దాంట్లో ఇంకేదో అని చెప్పేసి బడ్జెట్లోంచి అప్పులు తెచ్చి పెట్టేసి ఎవరు ప్రశ్నించకూడని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు ప్రశ్నిస్తే మీరు అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారనో, లేకపోతే మీరు ఇంకేదనో ముద్ర వేసి సామాజిక కార్యకర్తల్ని బెదిరించే ధోరణిలో ప్రభుత్వ వైఖరి ఉంటా ఉంది. ఇటీవల కాలంలో ఒక మినిస్టీరియల్ సబ్ కమిటీ కూడా వేశారు. సామాజిక కార్యకర్తలు ఏమైనా విమర్శిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నాను. ఇది భావ్యం కాదు. సామాజిక కార్యకర్తలు ఇష్యూస్ని ముందుకు తెస్తున్నారు. ఈ ఇష్యూస్ మీద స్పందించండి, ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పండి. అంతేగాని ప్రశ్నిస్తేనే మేము మిమ్మల్ని ఇది చేస్తాం అనే ధోరణి ప్రభుత్వ వైపు నుంచి మంచిది కాదు. ఇట్లా అనేక విషయాల మీద, మెడికల్ కాలేజెస్ ఇంక్లూడ్ మాట్లాడిస్తారు, మెడికల్ కాలేజ్ ఇష్యూస్ కానీ, రైతాంగం సమస్యలకు సంబంధించి కానీ, కరేడులో రైతుల పోరాటానికి సంబంధించి కానీ, వీటన్నిటికీ మేము స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం మొండిగా విమర్శించే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని డిస్మిస్ చేసి ఇంకేదో అని ముద్ర వేసే కాకుండా వీటిని వినడం అలవాటు చేసుకోండి. వెనుకబడిన జిల్లాలను ఫోకస్ డెవలప్మెంట్గా తీసుకొచ్చేటువంటి చర్య మొదలు పెట్టాలని చెప్పేసి మా డిమాండ్. చెప్పండి, ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు, పీపీపీ విధానాలు తీసుకున్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ మీరు కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కూడా ఉంది. దీన్ని కోర్టు వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? ఎప్పుడు విద్యా వైద్యం అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలండి. ఈ విషయం చాలాసార్లు అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు వారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. జీవించే హక్కు ఆర్టికల్ 21. అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి విద్య అనేది, వైద్యం అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి అనేది అనేక సార్లు తీర్పులు కూడా చెప్పినటువంటి నేపథ్యం. కాబట్టి మనది విభజిత ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజెస్ గత ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేసింది. 17 మెడికల్ కాలేజెస్లో 50% సెల్ఫ్ సస్టైనబుల్ సీట్స్ కూడా పెట్టింది. అంటే ఒక వినూత్న పథకం అది. దాన్నే వ్యతిరేకించిన గత ప్రభుత్వం ఇప్పుడు మొత్తం ప్రైవేటైజేషన్కి ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తూ 590 జీవోని వ్యతిరేకిస్తూ నేను హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. దాని మీద వాదనలు జరుగుతూ ఉన్నాయండి. ఎప్పుడు వైద్యం అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే మనం చూస్తున్నాము, హైదరాబాద్లో నిమ్స్ చూస్తున్నాము, అనేక గవర్నమెంట్ హాస్పిటల్స్, మంగళగిరిలో ఎయిమ్స్ చూస్తున్నాము, అదే ఢిల్లీలో ఎయిమ్స్. ఇక్కడ జరుగుతున్నటువంటి పేద ప్రజలకి రోజుకు వేలల్లో వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ 17 మెడికల్ కాలేజెస్ వైద్య విద్య కంటే కూడా దానికి అఫిలియేటెడ్గా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇది నా ప్రధానమైనటువంటి ఆలోచన. సో హాస్పిటల్స్లో ప్రభుత్వ వైద్యశాలలు మంచి ఎక్సలెన్స్ సెంటర్స్గా, కిడ్నీ సెంటర్స్గా, హార్ట్ సెంటర్స్గా, అదేవిధంగా అనేక రకాలైనటువంటి మహిళలకి ఉంటే పేద ప్రజలు చక్కగా వెళ్ళి తక్కువ ఫీజుతోటి 100%. ఇంకొకటి రీసెర్చ్ అనేది, పరిశోధన పెరుగుతుందండి. 17 మెడికల్ కాలేజెస్ ఎట్లా కట్టారంటే 50 కిలోమీటర్ల రేడియస్లో కట్టారు. అంటే ఒకదానికొకటి బాగా కనెక్టివిటీ బాగుంటుంది. సో ఈ కనెక్టివిటీ, ఒకరు ప్రొఫెసర్సు, 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు జనరేట్ అవుతాయండి. కాబట్టి ఆ విధానాన్ని ప్రైవేటైజేషన్ మానుకొని, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మానుకొని గత ప్రభుత్వ నిర్ణయాన్ని కొనసాగించమని చెప్పేసేసే నేను చేస్తున్నాను. చంద్రబాబు గారేమో ఇది ప్రైవేటైజేషన్ చేస్తేనే ఇంకా నాణ్యమైన వైద్యం అందుతుంది, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు అని చెప్తున్నారు. అంటే ఇందాక మన ప్రొఫెసర్ గారు రామచంద్రయ్య సార్ చెప్పారు, 1995లో
89లో అపోలో హాస్పిటల్, కామినేని, కొన్ని అనేక హాస్పిటల్స్ పేర్లు అవసరం లేదు. వాటి మీద ఒక హౌసింగ్ కమిటీ వేసినప్పుడు ఎలాంటి సేవలు ఆ రోజు వాళ్ళు వాగ్దానం చేసినటువంటి సేవలు ఏమీ పేద ప్రజలకు అందడం లేదని హౌసింగ్ కమిటీ చెప్పింది. అంటే ఆల్రెడీ మనకు గతం ఉంది. గతంలో అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా ఒకసారి ప్రైవేట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత దానికి తోడు 56 ఎకరాలండి ఒక్కొక్క కాలేజీ. 56 ఎకరాలు పూలప్ చేసింది. ఈ 56 ఎకరాలతో పాటుగా అనేకమైనవి మనం పర్మిషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. 17 మెడికల్ కాలేజెస్కి నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్సే చాలా పెద్ద విజయం. పర్మిషన్స్ వచ్చాయి, స్థలం వచ్చింది, అనేక దాదాపు 7 నుంచి 11 కాలేజెస్, 7 నుంచి ఒక 11 కాలేజెస్ రెడీ అయిపోయినాయి. అంటే ఇంకా దగ్గర ఒక 600-700 కోట్లు పెడితే కంప్లీట్ అవుతాయి. మిగతా 7 మెడికల్ కాలేజ్కి 3.5 కోట్లు, 3,500 కోట్లు. అది కూడా ఒక్కసారి పెట్టాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర బడ్జెట్ 3,24,000 కోట్లు, 3,24,000 కోట్లు అని చెప్తున్నారు. దాంట్లో 3.5 పెట్టలేక కాదండి, వాళ్ళ విజన్ ఏంటంటే ప్రైవేటైజేషన్, ఇంతే. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్ప మంచిదేనని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల విషయంలో గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా కాదండి, ఏ ప్రభుత్వం అయినా సరే పబ్లిక్ రంగాన్ని ప్రోత్సహించాల్సిందే. అప్పుడే పేద ప్రజల యొక్క జీవన సామర్థ్యం పెరుగుతుంది. ఇది మా విధానం. ప్రైవేట్ రంగం అనేది కొన్నిట్లో వాళ్ళు కావాలనుకుంటే పెట్టుకుంటారు, అది వేరే విషయం. దానికి మనం ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మన ఆధ్వర్యంలో ఉన్న రంగాలను మాత్రం మనం ప్రోత్సహించాల్సిందే. కరేడు భూముల విషయంలో కూడా మీరు కోర్టును ఆశ్రయించడం, అక్కడ రైతులతో కలిసి ఉద్యమాలు చేయడం చేస్తున్నారు. ఇది ఎందుకు ఎంత దూరం ఉద్యమం రావాల్సి వచ్చింది కరేడు విషయంలో? కరేడు భూముల విషయంలో కోర్టుని నేను ఆశ్రయించలేదండి, రైతులు ఆశ్రయిస్తున్నారు. కరేడు భూములు అనేది ఆల్రెడీ అమరావతి భూముల యొక్క అనుభవం ఒకటి ఉంది. రెండోది కరేడు అనేది ఒక మంచి ప్లేస్, 3 పంటలు పండే ప్లేస్. అసలు ఎండోసాలకు ఆల్రెడీ గత ప్రభుత్వం భూములు కేటాయించింది రావూరు చేవూరులో, అయిపోయింది. అది ఇట్స్ గతం అయిపోయింది. దాన్ని బీపీసీఎల్కి ఇచ్చి ఈ కరేడు ఈ ఇండోసోలార్ అధినేత విశ్వేశ్వర రెడ్డిని మళ్ళీ కరేడుకి మళ్ళీ భూసేకరణ చేయండి అని ఇచ్చారు. అంటే ఇది లోపాయకారితనం ఒప్పందం. ఈ విషయం స్పష్టం. ఎందుకంటే ఆయనకు అక్కడ ఇచ్చారు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనేది రైతుల ప్రశ్న. తర్వాత రైతులు సిద్ధంగా లేరు ఇవ్వడానికి. సిద్ధంగా ఉంటే చెవూరోళ్ళు ఇచ్చారు, రావూరోళ్ళు కూడా ఇవ్వలేదు, వాళ్ళు కోర్టులోకి ఇచ్చారు. చెవూరోళ్ళు ఇచ్చారు, మరి వీళ్ళు ఇవ్వనంటున్నారు. ఇవ్వనన్నప్పుడు ప్రభుత్వం కానీ అటు ఇండోసాల యాజమాన్యం కానీ వాళ్ళ మీద ఒత్తిడి చేయడం అనేది కరెక్ట్ కాదంటున్నారు. అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ ఉద్యమ ప్రభావం అమరావతి 2వ భూసేకరణ మీద కూడా పడిందని మేము అనుకుంటున్నాం. సలీం గారు, మీరు చెప్పండి, ఈ అమరావతి భూముల విషయంలో కావచ్చు, మెడికల్ కాలేజీల విషయంలో కావచ్చు, సామాజిక కార్యకర్తగా మీరే విధంగా పోరాటం చేయబోతున్నారు చర్చా వేదిక నుంచి? సార్, ఒకటైతే వాస్తవం సార్. ఒక సింపుల్ నినాదం ఏమంటే విద్యా వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలా. ఏ వ్యవస్థకైనా ప్రభుత్వమే యాజమాన్యంగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ పెత్తనం అయితే భరించలేము. ఇదైతే. రెండోది, ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వ్యవసాయేతర పారిశ్రామికలే త్వరగా సక్సెస్ అవుతాయి. దానిలను వదిలేసి ఏవేవో గూగుల్ డేటా సెంటర్లు అవి అవసరమే, కానీ దానికి ఇస్తున్న రాయితీ కనీసము ఈరోజు ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఇవ్వట్ల. అంటే వైద్యం బరువు అయింది, విద్య బరువు అవుతా ఉంది. ఎందుకంటే విద్య, వైద్యము, మద్యం విపరీతంగా తాగుతున్నారు, విపరీతంగా తాపుతున్నారు కూడా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పేదవాడు నడవలేనంత తాగితే కానీ ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లో లేదు, ఇది వాస్తవం. అయితే ఈ పరిస్థితులు మారాలి. ఎందుకంటే ఎక్కడి నుండి పెట్టుబడులు వస్తున్నాయి, ఆ పెట్టుబడులు ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత. ఒక ప్రాంతాన్ని గుదిబండగా మార్చేసి మొత్తం ప్రజలనంతా భరించమని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 98లోనే 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైద్యం ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ ఆసుపత్రులని, అంటే ఇప్పుడు ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్స్టెన్షన్లో ఉన్నాయో 151 జీవో తెచ్చి ప్రైవేటీకరణ ఇది చేసి. అయితే ఈ పద్ధతి మారాలా. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఏ ప్రభుత్వం కానీ అది వైసీపీ ప్రభుత్వమా, టీడీపీ ప్రభుత్వమా, అది పక్కన పెడదాం. కానీ ప్రభుత్వమే యాజమాన్యంగా ఉండాలా ప్రతి సంస్థకి అనేది ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది విశాఖలో సమ్మిట్ జరిగింది, గత సమ్మిట్లు జరిగినాయి. ఉపాధి చూపిస్తున్నాము, ఉద్యోగ కల్పన చేస్తున్నాము, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తున్నాము, విద్య, వైద్యం, ఉపాధి అన్ని అందిస్తున్నామని చెప్తున్నారు. మీరు సమ్మిట్ను కూడా కరెక్ట్గా వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎంతమంది మాట్లాడారు, దాని మీద ఎలా స్పందిస్తారు? 13 లక్షల కోట్లు గత ప్రభుత్వమే తీసుకొని వచ్చింది అనేది ఒక వాదన ఉంది. ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత డబ్బు పెట్టినారు, ఏ జిల్లాలకు ఇచ్చినారు, ఆ డబ్బు వల్ల లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఆ కుటుంబాలు ఏవి
అనేది ఒక వైట్ పేపర్ పెట్టగలుగుతారు కదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినారు, ఎక్కడ ఇన్స్టాల్ చేసినారు అనేది. అది కానీ నీకుండా పేపర్లో ఏమో మీరు లక్షల కోట్లు చూపిస్తున్నారు, ఇంప్లిమెంటేషన్లో ఆడ కనపడ్డంలా. ఇది అందరికీ అనుమానం ఉంది, మేము అడుగుతున్నాం అయ్యా చూపియండి అని. అది కానీ అడగకూడదంటే తప్పు కదా. భవిష్యత్ పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి? మీ చర్చా వేదిక ద్వారా పోరాటాలు అంటే న్యాయపరమైన పోరాటం కావచ్చు, లేదా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్య ఇది అని చెప్పడం కావచ్చు, ఈ రకమైన పోరాటాలు ఏ విధంగా చేయబోతున్నారు చర్చా వేదిక ద్వారా? విజిల్ బ్లోయర్స్గా విజిల్ వేస్తాము, దానిపైన అంటే మా వాయిస్తో ఉందో వాయిస్లెస్గా ఉంది, భవిష్యత్తు తెలియజేస్తుంది. కాకపోతే ఒకటి ఖచ్చితంగా ప్రజలకు పూర్తి బాధ్యతతో ఈ ప్రభుత్వాలు ఉండాలా, ప్రజల్ని విస్మరించకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, పీపీపీ విధానంలో తీసుకెళ్ళడం, ఇదే సందర్భంలో అమరావతిలో మరో విడత భూసేకరణ కావచ్చు, భూ సమీకరణ కావచ్చు, వీటన్నిటిని కూడా తాము వ్యతిరేకిస్తున్నామని, ఖచ్చితంగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజలతో కలిసి ఐక్య పోరాటాలు చేపడతామని అయితే వారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారతి, విజయవాడ నుంచి.